మే 30, 2025 శుక్రవారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. నేను ఆల్రెడీ అంగల్ మార్కెట్ సంబంధించి మీకు వీడియో కూడా లైవ్ వీడియోస్ అయితే మీకు చూపించింది అనుకుంటున్నారు. మీరు చూసింటారు అనుకోండి, చూడకపోతే మరొకసారి వెళ్ళి చూడొచ్చు. కింద నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటే మీకు ఏమైనా డౌట్ అయితే కింద నెంబర్స్ కాల్ చేయొచ్చు. సో నేను అంగల్ మార్కెట్ వచ్చేసి ఆల్రెడీ లైవ్ వీడియోస్ అయితే మీరు చూసింటారు అనుకుంటాను. దిగుమతులు కూడా నేనుతో పోల్చుకుంటే ఒక 5 ఇంకా 10% దిగుమతి తగ్గింది నేను అంగల్ మార్కెట్ వచ్చేసి. సో అది అంగల్ మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా స్టార్టింగ్ మండీ లైన్లో ఈ లైన్లో దిగుమతి నేనుతో పోల్చుకుని దిగుమతి తగ్గింది. ఈ లైన్లో వచ్చేసి వేరే ఏ రీజన్ లేదు. ఒక్కటే ఒక రీజన్ ఏమంటే రేట్లు కూడా అంతంత మాత్రమే వెళ్తున్నాయి. సో దాంతోపాటు ఏదైతే ఈ మీడియాలు ఇవంతా తీసుకొచ్చింటారు కదా, అట్లీస్ట్ మనం తెచ్చిన కూలీల కన్నా డబ్బులు మిగిలాలి కదా, చాలా వరకు దానిలోనే లాస్ వస్తుంది. సో నాకు తెలిసినంత వరకు ఉండే వేరే రీజన్ ఏం లేదు. సో అది ఉండేది. సో చాలా వరకు వేలంపాట్లు స్లోగా జరగటం, సో తెచ్చిన కాయలు మళ్ళీ చేతినికే మనమే ఎగేసి కూలీలకు వేయడం, సో ఇది జరుగుతూ ఉంది. ఇది ఇన్ఫర్మేషన్, వేరే రీజన్ ఏం లేదు. సో నేటితో పోల్చుకుంటే ఒక 10% మేర దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. అలాగే ఆ పక్క మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా ఒక 5 ఇంకా 10% మేర దిగుమతి తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే నేటితో పోల్చుకుంటే ఈరోజు దిగుమతి తగ్గింది. వేరే రీజన్ ఏం లేదు. రేట్లు కొంచెం చాలా స్లోగా జరగటం, సో అట్లీస్ట్ గిట్టుబాటు ధరలు కూడా లేకపోవడం, ఇదే ఉండేది. దీనివల్ల దిగుమతి తగ్గింది. దాంతోపాటు కొన్ని మండీలు అంటే బీట్లో కూడా కాయలు దింపుతున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ ఇది తెలియదేమో. సో నేను ఆ వీడియో కూడా మీకు వీలైతే ఈ పొద్దు 9 గంటలప్పుడు మీకు మళ్ళీ మన మదనపల్లి రేట్లు ఏమవుతుందని చెప్తాను కదా, అప్పుడైతే అప్డేట్ అయితే వేసాను. సో ఓవరాల్గా మన మదనపల్లి మార్కెట్ సంబంధించినతో పోల్చుకున్నాడైతే ఓ 10% మేర దిగుమతి తగ్గింది. మరి ఏమన్నా ఈ తర్వాత ఏమన్నా 6:30 అయితే ప్రస్తుతానికి అయితే టైం అయితే అవుతుంది. ఈ తర్వాత ఏమన్నా స్టాక్ వస్తే చెప్పలేం. ప్రస్తుతానికి అయితే దిగుమతి తగ్గింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి.